చేసే ఒక వార్థాగ్ అనే ఒక వార్ ప్లేన్ని కూడా ఈ రెండింటిని అలాగే ఇంకో హెలికాప్టర్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఒక చినూక్ అనే ఒక హెలికాప్టర్ని ఇటు ఇరాన్ కూల్చివేసింది. ఇరాన్ చాలా క్లియర్గా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇటు ఇరాన్లో ఉన్న సివిలియన్ స్ట్రక్చర్ని కానీ ఎట్ ద సేమ్ టైం పవర్ ప్లాంట్స్ని కానీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని కనుక టార్గెట్ చేస్తే గల్ఫ్ కంట్రీస్లో ఏవైతే గల్ఫ్ కంట్రీస్కి సంబంధించిన అసెట్స్ మిలిటరీ అసెట్స్ కాదు, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు, అక్కడున్న మిగతా అసెట్స్ని కూడా అంటే పవర్ ప్లాంట్స్ కావచ్చు లేకపోతే ఐటీ కంపెనీస్ కావచ్చు వీటన్నిటిని మేము టార్గెట్ చేస్తామంటూ ఇరాన్ చెప్తుంది. అమెరికా స్ట్రాటజిక్గా ఒక్కొక్క మూవ్ వేస్తుందా? కొంతమంది డిఫెన్స్ అనలిస్టులు ఏం చెప్తున్నారంటే ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్కి వెళ్ళడానికి అక్కడికి వెపన్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ కరాజ్ అనే బ్రిడ్జ్ ద్వారా హెవీ ఎక్విప్మెంట్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి ఆ బ్రిడ్జ్ని మొదటగా అంటే ఇటు ట్రాన్స్పోర్టేషన్స్ లాజిస్టిక్స్కి సంబంధించిన వాటిని మొదటగా అమెరికా టార్గెట్ చేస్తుంది. దాని తర్వాత స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని టార్గెట్ చేయబోతుంది అంటూ ఇటు డిఫెన్స్ అనలిస్టులు చెప్తున్నారు. కానీ సిచ్యువేషన్ చూస్తే ఇటు అమెరికా ఆర్మీ చీఫ్ మాత్రం చాలా క్లియర్గా ఒక పిచ్చోడి చేతిలో ప్రస్తుతానికి అమెరికాకు సంబంధించిన మిలిటరీ ఆ పిచ్చోడి చేతిలో ఉంది. ఆ పిచ్చోడు డెసిషన్స్ వల్ల నష్టాన్ని చవి చూస్తామంటూ చాలా క్లియర్గా చెప్తున్నారు. అంటే ట్రంప్కి అడ్వైజర్స్ లేరు. ఇటు రక్షణ మంత్రి ఇచ్చే డైరెక్షన్స్ సరిగా లేవంటూ ఆర్మీ చీఫ్ క్విట్ చేసే ప్రయత్నం చేశాడా, వాళ్ళకి నో చెప్పే ప్రయత్నం చేశాడా అన్నదానికి ఇది నిజం అని చెప్పుకోవాలి, ఇది రుజువు అని చెప్పుకోవాలి. ఒక రకంగా ల్యాండ్ పైన ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇటు అమెరికన్ సోల్జర్స్కి ఇరాన్ భూభాగం పైన ఎలా వార్ చేయాలన్న దానిపై ఎక్స్పీరియన్స్ లేదు. సో వాళ్ళ ప్రాణాలను పోగొట్టాలన్న ఉద్దేశం ఇటు ఆర్మీ చీఫ్కి లేకపోవడం వల్లే ఇలాంటి ఒక డెసిషన్ తీసుకున్నాడా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? నిజంగానే ఇటు ఇరాన్పై ఏదో ఒక రకంగా ల్యాండ్ అటాక్ చేసైనా ఇటు వార్కి ఎవరినైనా పంపించైనా ఆ యుద్ధాన్ని గెలవాలన్న ప్రయత్నం ట్రంప్ ఒక డెస్పిరేషన్లో తన మాట వినని జనరల్స్ వాళ్ళందరినీ రిమూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడా? ఇప్పటిదాకా 12 మంది 4 స్టార్ ఉన్న ఆ యూనిఫామ్ పైన 4 స్టార్లు ఉన్న జనరల్స్ ఉన్నారు. ఆ జనరల్స్ అడ్మిరల్స్ వీళ్ళందరినీ కూడా రిమూవ్ చేశారు. సో ట్రంప్ డెసిషన్స్ ఒకసారి మనం చూస్తే ఇటు 2-3 వారాల్లోనే యుద్ధం ముగియబోతుందన్న సమయంలోనే మరి ప్రస్తుతానికి ఆర్మీ చీఫ్ని తొలగించారు. ఒక్కసారి తనకి ఇటు గతంలో ఉన్న ప్రభుత్వం జో బైడెన్కు ఉన్న రిలేషన్ కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. తన రోల్ ఇనిషియల్గా 2023లో తన రోల్ని కన్ఫర్మ్ చేశారు ఇటు జో బైడెన్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్. ఇటు డిఫెన్స్ సెక్రటరీగా అప్పుడున్న వ్యక్తి ఇప్పుడున్న హెక్సెత్ వీళ్ళిద్దరికీ పడకపోవడం, అలాగే 2021 నుంచి 2022 దాకా డిఫెన్స్ సెక్రటరీగా అప్పుడు పనిచేసిన లాయిడ్ ఆస్టిన్ అనే వ్యక్తే ఈ ర్యాండీ జార్జ్ని అపాయింట్ చేశాడు. ఆ లాయిడ్ ఆస్టిన్ని ఆ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఇప్పుడు హెక్సెత్ ఇటు డిఫెన్స్ రక్షణ మంత్రిగా ఇటు హెక్సెత్ వచ్చిన తర్వాత జార్జ్ని కొన్ని నెలలుగా ఇటు అడ్మినిస్ట్రేషన్ పెంటగాన్కి సంబంధించిన లీడర్షిప్ నుంచి తొలగించాలన్న ఉద్దేశం ఇటు రక్షణ మంత్రికి ముందు నుంచే ఉన్నట్టు తెలుస్తుంది. దాని తర్వాత ఒకసారి జార్జ్ రిమూవల్ ఒకసారి మనం చూస్తే కనుక రఫ్గా ఒక 1.5 year మాత్రమే తన 4 years టర్మ్ అంటే ఇటు ఆర్మీ చీఫ్గా 4 సంవత్సరాల పదవి ఉన్న సమయంలో ఇంకొక 1.5 year ఉన్న సమయంలోనే ఇటు రిజైన్ చేయమని అనడం. అందులో ఇటు హెక్సెత్ చాలా క్లియర్గా ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అలాగే ఇటు చీఫ్ ఆఫ్ నేవల్ ఆపరేషన్స్ ఇలాంటి 12 మంది హై ర్యాంకింగ్ జనరల్స్ని ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అలాగే నేవల్ ఆపరేషన్స్ అన్నిటికీ చీఫ్, ఇప్పుడు ఆర్మీకి చీఫ్, వీళ్ళందరినీ కూడా రిమూవ్ చేసుకుంటూ వచ్చారు ఒకరి తర్వాత ఒకరిని. ఫ్రిక్షన్ ఇటు హెడ్ ఆఫ్ ఆర్మీ ట్రాన్స్ఫర్మేషన్ అలాగే ట్రైనింగ్ కమాండ్ జనరల్ డేవిడ్ హాడ్నే అని చెప్పేసి ఒక్కో జనరల్ని కూడా రిమూవ్ చేశారు. ఆయన చాలా కీ రోల్ ఇటు మోడర్నైజేషన్ ఇటు మిలిటరీ మోడర్నైజేషన్ అంటే మిలిటరీని ఎప్పటికప్పుడు అత్యాధునికమైన ఎక్విప్మెంట్స్తోని వాళ్ళందరికీ ఆ వెపన్స్ కావచ్చు, ఆ టెక్నాలజీ రాడార్ సిస్టమ్స్ కావచ్చు ఇవన్నీ ప్రొవైడ్ చేయాల్సిన ఒక హెడ్ ఆఫ్ ఆర్మీని కూడా రిమూవ్ చేశారు. అతని పేరు జనరల్ డేవిడ్ హాడ్నే. అలాగే ఆర్మీ చీఫ్ ఆఫ్ చాప్లియన్స్ అంటూ మరొక మేజర్ జనరల్ విలియం గ్రీన్ జూనియర్ అతన్ని కూడా రిమూవ్ చేశారు. మొత్తం మీద ఇటు జియోపొలిటికల్ కాంట్రవర్సీ అని చెప్పొచ్చు. ఇటు జార్జ్ ఒక యుద్ధం జరుగుతున్న సమయంలో అందులో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్కి సంబంధించిన యుద్ధం ముగియబోతుంది ఇంకొక 2-3 వారాల్లో అన్న సమయంలో ఇలాంటి డెసిషన్
ఎందుకు తీసుకున్నాడు అని ఇప్పుడు ప్రస్తుతానికైతే చర్చ నడుస్తుంది. ఇటు ఆల్రెడీ మన గతంలో కూడా మాట్లాడుకున్నాం, యుద్ధానికి ఎందుకు వెళ్ళాం, యుద్ధంలో ఏం సాధించడానికి వెళ్ళాం అన్న దానిపై ట్రంప్ మొదటి నుంచి ఇప్పటిదాకా మాట్లాడిన మాటలు అవి రోజు రోజుకి మారుతూనే వచ్చాయి. మొదటగా ఇటు యురేనియంకి సంబంధించిన నిల్వలని తగ్గించాలి, అవి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి ఇచ్చేయాలి అంటూ ట్రంప్ మొదటగా మాట్లాడాడు. అదే మా టార్గెట్ అన్నాడు. దాంతోపాటు అక్కడున్న ప్రభుత్వం, అక్కడున్న రెజైమ్, అక్కడున్న గవర్నమెంట్ అంటే అయతుల్లా ఖమేనీ, ఆ ఖమేనీని కూడా రిమూవ్ చేయాలి, నాకు నచ్చిన వ్యక్తినే నేను ఆ ప్రభుత్వంలో ఆ సీటులో కూర్చోబెడతానంటూ ట్రంప్ మొదటగా చెప్పాడు. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయడం ఇంపార్టెంట్ అని చెప్పాడు. ప్రపంచ దేశాలు హెల్ప్ చేయాలన్నాడు, నాటో హెల్ప్ చేయాలని అడిగాడు. దాని తర్వాత ఎవరి హెల్ప్ నాకు అవసరం లేదు. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి నేను చేయాల్సిన పనంతా చేసేసాను, ఐ హ్యావ్ డన్ ద హార్డ్ వర్క్, నేను చేయాల్సిన హార్డ్ వర్క్ అంతా నేను చేసేసాను. ప్రపంచ దేశాలకి ఆయిల్, ఎవరికైతే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఆయిల్ వస్తుందో ఆ ఆయిల్ కోసం వాళ్ళ నేవీని పంపించి అక్కడి నుంచి ఆయిల్ తీసుకోవాలి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే నాటో నుంచి నేను బయటికి వెళ్ళిపోతాను, నాటో కంట్రీస్కి నాకు ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళ వల్ల నాకు ఎలాంటి హెల్ప్, ఈ ఇరాన్ యుద్ధంలో వాళ్ళ వల్ల నాకు ఎలాంటి హెల్ప్ దక్కలేదు కాబట్టి నేను కూడా ఎలాంటి హెల్ప్ చేయదలుచుకోలేదు, నాటోతో నాకు పని లేదు అని చెప్పే ప్రయత్నం చేశారు. మరోపక్కన ఇటు గల్ఫ్ కంట్రీస్ నుంచి మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు, మీకు సేఫ్టీ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నందుకు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇటు గల్ఫ్ కంట్రీస్ నుంచి అడుగుతున్నాడు. సో మొత్తంగా మీద ఇటు ఒక పిచ్చోడి చేతిలో, ఇటు అమెరికాకు సంబంధించిన మిలిటరీ ఒక పిచ్చోడి చేతిలో ప్రస్తుతానికి ఉంది అంటూ ఒక ఆర్మీ చీఫే చెప్తున్నాడంటే అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ డెసిషన్స్ని ఎంతగా అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, అక్కడ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు వ్యతిరేకిస్తున్నారు. ఇటు రిపబ్లికన్స్ కావచ్చు, ఎట్ ద సేమ్ టైం ఇటు డెమోక్రాట్స్ కావచ్చు. మొన్న లాస్ట్ వీక్లో మనం చూస్తే కనుక ఇటు నో కింగ్స్ ప్రొటెస్ట్ అంటే రాజ్యాలు ఇంకా లేవు, ఒక రాజులాగా, ఒక నియంత లాంటి పాలన ట్రంప్ చేస్తున్న ఆ పాలనకు వ్యతిరేకంగా దాదాపు 3,200 చోట్ల అమెరికా మొత్తంగా 3,200 చోట్ల దాదాపు 1 కోటి మంది పాల్గొన్నారంటే అర్థం చేసుకోవచ్చు తనపైన ఎంత వ్యతిరేకత ఉందో. రానున్న రోజుల్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ట్రంప్ పైన ఉన్న ఈ వ్యతిరేకత ఓటు రూపంగా మారి తన పదవిని కూడా తీసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఒక ఆర్మీ చీఫ్ని ఎలాంటి రీజన్స్ ఇవ్వకుండా, ఏమీ చెప్పకుండా సడన్గా తీసేసిన దానిపైన మీ అభిప్రాయాలు ఏంటి? ఆర్మీ చీఫ్ కూడా ఏమంటున్నాడు? ఒక పిచ్చోడి చేతిలో ప్రస్తుతానికి అమెరికాకు సంబంధించిన మిలిటరీ భవిష్యత్ ఉంది, వాళ్ళ క్రెడిబిలిటీ ఉంది, వాళ్ళ క్రెడిబిలిటీ కోల్పోతున్నారు. గెలవగలిగిన ఒక యుద్ధాన్ని కూడా ట్రంప్ తీసుకునే డెసిషన్స్ వల్ల ఇటు అమెరికన్ సోల్జర్స్ వాళ్ళ ప్రాణాలను కోల్పోతున్నారు, ఆ యుద్ధాన్ని కూడా ఓడిపోయే అవకాశం ఉంది అంటూ ఇటు ఆర్మీ చీఫ్ రిజైన్ చేసిన 1 గంటకే తను చెప్తున్నాడు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అతనితో మీరు ఏకీభవిస్తున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.